రవి 10వ తరగతి పూర్తి చేశాడు. మార్కులు బాగానే వచ్చాయి. కాని అతని మనసులో ప్రశ్నలే ప్రశ్నలు. ఇక ముందు ఏం చెయ్యాలి? ఇంటరా? ఇంజనీరింగా? మెడిసినా? ఉద్యోగం దొరుకుతుందా? నా భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందా? అందరి మాటలు వేరేవేరేలా ఉన్నాయి. ఇంజనీరింగ్ చేస్తే సెటిలవుతావు అని కొందరు, ఐటీలో డబ్బుంటుంది అని ఇంకొందరు. కాని రవి ఒక ప్రశ్న వేసుకున్నాడు. డబ్బుతో పాటు భద్రత ఉంటుందా? అతను తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇంజనీరింగ్ చేసినవాళ్లని కలిశాడు. చదువైపోయినా ఉద్యోగం కోసం తిరుగుతున్నవాళ్లు, ఉద్యోగమున్నా భద్రతలేని జీవితం. డాక్టర్లు అయ్యేవాళ్లని చూశాడు. ఎక్కువ సంవత్సరాల చదువు, భారీ ఫీజులు, అనిశ్చిత భవిష్యత్తు. అప్పుడు రవికి డిఫెన్స్ రంగం కనిపించింది. అక్కడతను చూసింది వేరే ప్రపంచం. గౌరవంతో కూడిన జీవితం, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం, జీతం, అలవెన్సులు, వైద్య సదుపాయాలు, పెన్షన్, ఇంటర్ తర్వాతే అవకాశాలు, ఎన్డీఏ ద్వారా ఉన్నత అవకాశాలు. ఇది ఉద్యోగం కాదు, జీవితం అని రవి నిర్ణయించుకున్నాడు. అప్పుడే అతనికి తెలిసింది యువతరం జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ గురించి. ఇక్కడ చదువు మాత్రమే కాదు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు అన్నీ ఒకేసారి నేర్పిస్తారు. రవి 10వ తరగతి తర్వాత యువతరంలో చేరాడు. 2 సంవత్సరాలు. ఉదయాన్ని డ్రిల్, తరగతుల్లో ఫోకస్, ఫిజికల్ ట్రైనింగ్, మానసిక బలం. ఒకే లక్ష్యం, ఫలితం. రవి డిఫెన్స్ సెలక్షన్ సాధించాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎంపికయ్యాడు. ఈరోజు గర్వంగా యూనిఫాం ధరించాడు. అతని తల్లిదండ్రులకి భద్రతతో కూడిన నిద్ర. అదే సమయంలో రవి స్నేహితుడు సురేష్ ఇంజనీరింగ్ చేశాడు. ఇప్పటికీ ఉద్యోగం కోసం ప్రయత్నం, ఇంటర్వ్యూలు, నిరాశలు, స్థిరత్వం లేని జీవితం. అదే ఆరంభం. కాని ఒక సరైన నిర్ణయం, 2 భిన్నమైన జీవితాలు. 10వ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు సందేశం. 10వ తరగతి తర్వాత కోర్సు మాత్రమే ఎంచుకోకండి, భవిష్యత్తుని ఎంచుకోండి. డిఫెన్స్ ఒక ఆప్షన్ కాదు, జీవితాన్ని మార్చే అవకాశం. యువతరం జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ ఉద్యోగం వెతికే విద్యార్థులు కాదు, దేశాన్ని సేవించే వీరులను తయారుచేస్తుంది.